హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుక్ విత్ కుమారి. ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్ మటర్ పులావ్ అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ గ్రేవీ ఎలాగ ఇంట్లోని ఈజీగా చేయాలో నేను మీకు చెప్తున్నాను. ఫస్ట్ మనం మటర్ పులావ్ చేద్దాం. దానికి నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. రైస్ బాగా శుభ్రం చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం దీన్ని నానబెట్టుకుందాం. నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయ్యాక ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాం. ఫస్ట్ నేను బిర్యానీ ఆకు, అలాగే జాపత్రి 1, దాల్చిన చెక్క 1, లవంగీలు 3, యాలకులు 3 వేసుకున్నాను. అవి ఒక 2 నిమిషాలు మనం ఫ్రై చేసుకుందాం. 2 మినిట్స్ ఫ్రై అయ్యాక కొంచెం స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను 1 బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను, అలాగే 3 చిల్లీస్ తీసుకున్నాను, 4 తీసుకున్నాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వేయించుకుందాం. ఇది కొంచెం వేగాక మనం ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అలాగే మటర్ కూడా వేసుకుందాం. ఈ మటర్ మీకు అవైలబుల్గా లేకపోతే ఎండు బఠానీ ఉంటుంది కదా, దాన్ని ఒక 3 అవర్స్ ఊరబెట్టుకొని మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక 5 మినిట్స్ వేగాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇది బాగా వేగిపోయిందండి. ఈ స్టేజ్లో మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇది 10 నిమిషాల్లో అయిపోతుందండి. మీరు లంచ్ బాక్స్ కింద దీన్ని తీసుకువెళ్ళచ్చు, ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళచ్చు. ఏదీ లేని టైంలో ఇది ఈజీగా మన ఇంట్లోనే 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకుందామండి. ఎక్కువసేపు మిక్స్ చేయొద్దండి, ఎందుకంటే రైస్ బ్రేక్ అయిపోతుంది. ఓకేనండి, నేను ఫస్ట్ ఆయిల్లో జీడిపప్పు వేయడం మర్చిపోయానండి. ఇప్పుడు నేను వేస్తున్నాను. ఏం పర్వాలేదు, ఇది ఆ రైస్ ఎలా 2 మినిట్స్ మనం వేయించుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా వేగిపోతుంది. మీరు డైరెక్ట్గా ఆయిల్లోనే వేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ అంతా బాగా మిక్స్ చేసుకున్నాను. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. దానికి నేను వాటర్ 2.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేటట్టు మనం మిక్స్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకుందాం. ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఉప్పు సరిపోతే నెక్స్ట్ వేసుకోండి మీరు కావాల్సినంత. అలాగే ఇలాగ బబుల్స్ లాగా వచ్చేటప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకుందాం. నేను 2 విజిల్స్ వేసుకుంటున్నానండి. 2 విజిల్స్ సరిపోతుంది. 3 అయితే కొంచెం మెత్తగా అయిపోతుంది. 2 విజిల్స్ కరెక్ట్గా ఉంటుంది. ఓకేనండి, మన మటర్ పులావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. వావ్, చూసారు కదా ఎంత చక్కగా మటర్ పులావ్ రెడీ అయిపోయిందో. పొడిగా చాలా బాగుంది కదండి. అచ్చు మనం ఇది రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుందండి. డెఫినెట్గా ఇది మీరు ట్రై చేసి చూడండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. మరి మటర్ పులావ్కి బెస్ట్ కాంబినేషన్స్ వెజిటేబుల్ గ్రేవీ, మిక్స్డ్ వెజిటేబుల్ గ్రేవీ ఎలా చేసుకోవాలో అది నేను మీకు చూపించబోతున్నాను. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ వీడియోలో కూడా మనం వెళ్ళిపోదాం. మిక్స్డ్ వెజిటేబుల్స్ గ్రేవీకి
మిక్స్డ్ వెజిటేబుల్ గ్రేవీకి ఫస్ట్ మనం మసాలా పౌడర్ రెడీ చేసుకుందామండి. ఫస్ట్ కడాయిలో నేను 1/2 టీ స్పూన్ ధనియాలు, 2 దాల్చిన చెక్క, 2 లవంగీలు, జాపత్రి 1, 3 ఎండుమిర్చి, అలాగే బిర్యానీ ఆకు 1. ఇవన్నీ కొంచెం మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. అన్నీ డ్రైగానే వేయించుకోవాలి, ఆయిల్ వేసుకోలేదు. ఓకేనండి, ఇవన్నీ చక్కగా వేగిపోయి ఇవి మనం చల్లారి పెట్టుకుందాం. అదే కళాయిలో నెక్స్ట్ మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఇది దేనికోసం అంటే మన వెజిటేబుల్స్ అన్నీ ఒక 10 నిమిషాలు ఇందులో వేయించుకోవాలండి. నేను పొటాటో, క్యారెట్, కాలీఫ్లవర్, బీన్స్, క్యాప్సికమ్, మటర్ తీసుకున్నాను. ఇందులో మీరు పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒకేసారి వేసి కరెక్ట్గా ఒక 50% బాయిల్ అయ్యేంత వరకు మనం ఇందులో వేయించుకోవాలండి. ఓకేనండి, అన్నీ వేసుకున్నాం. ఇప్పుడు అన్నీ కలుపుకుందాం. ఇందులో నేను సాల్ట్ ఏది యాడ్ చేయట్లేదండి, తర్వాత యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు వీటన్నిటిని కరెక్ట్గా 10 నిమిషాలు వేయించుకుందామండి. ఓకేనండి, వెజిటేబుల్స్ అన్నీ వేగిపోయి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. సేమ్ అదే కడాయిలో ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో మనం పచ్చి బఠానీ వేసుకుందాం. తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకుందామండి. ఇవి ఒక 5 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది, త్వరగానే వేగిపోతాయి ఇవి కూడా చక్కగా వేగిపోయండి. ఇది కూడా మనం ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే అదే కళాయిలో నేను ఒక 2 స్మాల్ సైజ్ ఉల్లిపాయలు, అలాగే ఒక 2 స్మాల్ సైజ్ టమాటాలు తీసుకున్నాను. ఒక 10 జీడిపప్పు తీసుకున్నాను. ఇది మనం పేస్ట్ కోసం అండి. ఇది చక్కగా ఒక 10 నిమిషాలు ఇవన్నీ బాగా మెత్తగా ఉడికేంత వరకు వేయించుకుందాం. ఓకేనండి, ఇవన్నీ చక్కగా వేగిపోయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చి పెట్టుకొని పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు కడాయి హీట్ చేసుకుందామండి. ఈ కడాయిలో నేను ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమాటో, ఆనియన్, జీడిపప్పు పేస్ట్ని ఇందులో మనం వేసుకుందాం. ఇప్పుడు పేస్ట్ ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఈ పేస్ట్ మనం ఎక్కువసేపు వేయించిన అవసరం పని లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం వేయించుకున్నాం కాబట్టి ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. నేను ఒక 1.5 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కారానికి తగినట్టు రెడ్ చిల్లీ పౌడర్ మీరు యాడ్ చేసుకోండి. కాశ్మీరీ చిల్లీ పౌడర్ కారం ఉండదు, అందుకని మీరు కారం ఎక్కువ కావాలిస్తే ఇంకొక 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే మనం ఉప్పు యాడ్ చేయలేదు కదండి ఇందులో కూడా. ఇప్పుడు ఇందులో నేను ఈ పేస్ట్లో రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని బాగా మనం మిక్స్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఇది ఫ్రై అయితే సరిపోతుందండి.
ఓకే అండి, పేస్ట్ అంతా బాగా మిక్స్ అయిపోయింది. ఈ స్టేజ్లో మనం ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకుందామండి. ఇలా వేసుకుంటే త్వరగా మనకి గ్రేవీ రెడీ అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేను చెప్పే విధంగా అన్నీ పర్ఫెక్ట్గా మీరు చేసినట్టయితే మనం బయట తినే టేస్ట్ ఖచ్చితంగా వస్తుందండి. ఒకసారి అన్నీ చక్కగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం. ఓకేనండి, ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసుకొని ఒక 10 to 12 మినిట్స్ దీన్ని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుందామండి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. వావ్, చూస్తున్నారు కదా ఎంత థిక్గా వచ్చిందో. ఇంకొంచెం ఇది బాయిల్ అవ్వాలండి. కొంచెం అక్కడక్కడ కాలీఫ్లవర్ పొటాటో కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కదా, మనం 50% కదా మనం ఫ్రై చేసుకున్నాం. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కొంచెం యాడ్ చేసుకొని మరొక 10 మినిట్స్ మనం దీన్ని ఉడకబెట్టుకుందాం. ఓకేనండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా మసాలా అని మనం వేయించుకున్నాం కదా, అది నేను ఇలా పౌడర్ చేసుకున్నాను. అది ఒక 2 స్పూన్స్ నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా మనం కలుపుకుందాం దీన్ని. చూస్తున్నారు కదా, ఆ స్మెల్ మంచి స్మెల్ వస్తుందండి. బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుందాం. ఓకేనండి, ఇది మనం ఒక 2 మినిట్స్ అయిన తర్వాత 1.5 టీ స్పూన్ బటర్ వేసుకుంటున్నాను. బటర్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు బటర్ ఇష్టం లేకపోతే పర్వాలేదు. ఒకసారి దీన్ని మిక్స్ చేసుకొని మనం ఒకసారి క్లోజ్ చేసుకుందాం. తిరిగి ఒక 2-3 మినిట్స్ దీన్ని బాయిల్ చేసుకొని ఇప్పుడు చూద్దాం. అంతేనండి, మన మిక్స్డ్ వెజిటేబుల్ గ్రేవీ, అది కూడా రెస్టారెంట్ స్టైల్, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం లాస్ట్ కస్తూరి మేతి యాడ్ చేద్దామండి. ఇలా క్రష్ చేసి వేసుకోవచ్చు. ఆ కస్తూరి మేతి వేస్తేనే ఆ టేస్ట్ పర్ఫెక్ట్గా మనకు వచ్చేస్తుంది. ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం. అంతేనండి, మన ఎమ్మీ మిక్స్డ్ వెజిటేబుల్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. అచ్చు మనం బయట రెస్టారెంట్లో తినే విధంగానే ఉంటుంది. మనం రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండానే ఇంట్లోనే ఈజీగా ఈ రెసిపీ చేసుకోవచ్చు. కొంచెం టైం తీసుకున్నా మన పర్ఫెక్ట్ మిక్స్డ్ వెజిటేబుల్ రెడీ. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అలాగే మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.